హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వ్లాగ్లో నేను చూపించాను కదండి, హెన్నా కలిపి పెట్టేశాను. ఇంక మార్నింగ్ పెట్టుకోవాలి అని. ఇంకా మార్నింగ్ యాజ్ యూజువల్ నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఉజ్వల్ని స్కూల్కి పంపించేశాను. ఖుషికి అయితే హాలిడేస్, తన ఇంట్లోనే ఉంది. ఇంక ఇక్కడ హెన్నాలో నేను కొద్దిగా పెరుగు, 1 ఫుల్ లెమన్, 1 ఫుల్ ఎగ్ వేసి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మొత్తం నేను హెడ్కి అప్లై చేసుకుంటాను. ఖచ్చితంగా పెట్టుకుంటానండి, అస్సలు స్కిప్ చేయను. మంత్లీలో 2 టైమ్స్ అట్లీస్ట్ పెట్టుకుంటా నేను. హెన్నా అయితే చాలా మంచిది. అట్లీస్ట్ 1 టైం అన్నా పెట్టుకోండి, హెయిర్కి చాలా బాగుంటుంది. నాతో పాటు నేను ఉజ్వల్ ఖుషికి కూడా పెడతానమాట. హెల్తీగా ఉంటుంది హెయిర్, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మెయిన్ గ్రే హెయిర్ తొందరగా రాదనమాట, ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది. చాలా బాగుంటుంది హెన్నా. నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హెన్నా పెట్టుకోవడము. ఇంక ఇక్కడ రాజమ్మని అడిగి హెన్నా ఫుల్ పెట్టేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ వంట చేసేస్తున్నాను. ఇది బాగా డ్రై అవ్వాలి కదండి, మినిమం ఒక 1 అవర్ 2 అవర్స్ అన్నా పెట్టుకుంటాను. ఈ లోపల వంట చేసేద్దాము. ఇంకా ఉజ్వల్ స్కూల్ నుంచి వచ్చేస్తాడనమాట లంచ్ టైంకి, హాఫ్ డే సెక్షన్స్ కాబట్టి. అందుకనేసని ఇంక ఇక్కడ వంట చేస్తున్నాను. వంటకి నేను ఇక్కడ సిర్రాకు పులగూరలాగా చేస్తున్నానండి. అంటే పప్పు ఏమీ వేయకుండా జస్ట్ ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి చేస్తాను. చాలా బాగుంటుంది. ఇంక ఇలా వంట చేస్తూ ఉన్నాను, ఉజ్వల్ వచ్చేసాడనమాట స్కూల్ నుంచి. ఇంక వీళ్ళు వచ్చారో లేదో, వీళ్ళ గొడవలండి అస్సలు ఎందుకు హాలిడేస్ ఇస్తారా అనిపిస్తుంది. అస్సలు వీళ్ళు గొడవలు తీర్చలేమన్నమాట. గమ్మునే ఉండదు ఖుషి. చూడండి, వాడిని వెళ్ళి ఏదో అనింది, వాడు వచ్చి ఇట్లా కొడతా ఉంటాడు. ఇదే సరిపోతుంది వీళ్ళతో, ఫుల్ డే టైం పాస్ అనమాట. ఇంకా ఫైనలీ నా కర్రీ అయితే ఏమైందా అని వచ్చి చూశాను. ఇంకొక 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇంతే అండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కావాలంటే ఎవరైనా కామెంట్ చేయండి, నేను ఫుల్ రెసిపీ పెడతాను. చాలా బాగుంటుంది. మరి సంగటిలోకి అయితే సూపర్గా ఉంటుంది అనమాట. ఆకుకూర పులగూర అంటాం మా సైడ్ దీన్ని. ఇంక ఇక్కడ వచ్చి రాగానే ఉజ్వల్ రసగుల్లా అడిగారు. లాస్ట్ టైంలో వీడియోలో చూపించాను నేను, మోహనాల్ రసగుల్లా తెచ్చాడు అని. ఇంకా అది తింటున్నాడు అనమాట. ఉజ్వల్ చాలా ఇష్టంగా తింటాడండి రసగుల్లా అయితే. ఇంకా తన కోసమే తెచ్చాడు కాబట్టి ఇంక ఓపెన్ చేసి ఇచ్చాను, తింటూ ఉన్నాడు. ఈ లోపల ఖుషికి కూడా పెట్టేద్దాము హెన్నా అనేసి అని ఇక్కడ ఖుషికి పెడుతున్నాను. నిజంగా అండి, ఖుషికి అయితే చాలా మంచి రిజల్ట్ వచ్చింది హెన్నా అయితే. 10 ఇయర్స్ అబోవ్ ఎవరైనా పెట్టుకోవచ్చు అండి హెన్నా, ఏం కాదు. న్యాచురల్ అయితే పెట్టుకోవచ్చు. కెమికల్స్ ఉంటాయి కొన్ని, అలాంటివి కాకుండా కొంచెం న్యాచురల్ అయితే పిల్లలు కూడా పెట్టుకోవచ్చు. తను స్విమ్మింగ్ చేసి హెయిర్ అంతా పాడైపోయిందండి. హెన్నా పెట్టడం అలవాటు చేశాను. హెయిర్ అయితే సూపర్గా ఉంది, తనకైతే గ్రోత్ కూడా బాగుంది. ఇంక ఇక్కడ లంచ్ పెట్టించేసాను ఉజ్వల్కి, తింటూ ఉన్నాడు. ఫైనలీ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినాను, స్నానం చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ హౌస్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదండి లాస్ట్ వ్లాగ్లో, మొత్తము సామాన్లు, వంట రూమ్ అంతా క్లీన్ చేసాము అనేసి అని. ఇంక ఈ కౌంటర్ టాప్ ఇవంతా గలీజ్ అయిపోయినాయి అనమాట. అందుకనేసి అని మొత్తం అన్నీ సర్దేసుకొని ఒకసారి కిచెన్ మొత్తం ఇలా క్లీన్ చేస్తున్నాను. కౌంటర్ టాప్, స్టవ్ అన్నీ పెద్ద టాస్క్ అనమాట. ఇది మంత్లీ వన్స్ ఖచ్చితంగా నేను కిచెన్ క్లీన్ చేస్తానండి. చాలా క్లీన్ చేసుకుంటాను, లేకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. నా వల్ల అయిన పద్ధతిలో నేను క్లీన్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ హౌస్ కూడా మొత్తం ఒకసారిగా అంతా క్లీన్ చేసి మాప్ పెట్టేస్తాను. ఎందుకంటే ఆ సామాన్లు కడిగి మొత్తం ఇల్లంతా దుమ్ము దుమ్ముగా ఉందండి ఎక్కడ చూసినా. అందుకనేసని ఒకసారి మాప్ పెడదాము అనేసని మొత్తము మాప్ కూడా నేను సింగిల్ టైం వేయండి, 2 టైమ్స్ వేస్తాను. ఒకసారి పెనాయిల్ వేస్తాను, నెక్స్ట్ మామూలు నార్మల్ వాటర్తో ఒకసారి వేస్తాను, పసుపు నీళ్ళతో కూడా సాల్ట్ వేసి క్లీన్ చేస్తానన్నమాట. అలా చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, లేకపోతే నాకు ఉండదన్నమాట. నేను అలా చేసుకుంటాను ఓపిక్గా. ఇంక ఇక్కడ ఇంటి ముందర కూడా మొత్తం క్లీన్ చేసేస్తున్నాము, పనిలో పని క్లీన్ అయిపోతుంది అనేసి అని. ఇక్కడ ఉజ్వల్ ఖుషి హెల్ప్ చేస్తున్నారనమాట నాకు. వాళ్ళు వాటర్ పడుతూ ఉంటే నేను ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా హౌస్ క్లీన్ చేసుకునేసరికి 5:30 అలా అయిపోయింది. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపం పెట్టేసుకొని ఇంకా టౌన్కి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే వెజిటేబుల్స్ అవి తీసుకురావాలి, అయిపోయినాయి, కూరగాయలు ఇంట్లో లేవన్నమాట. అందుకనేసని నేను ఖుషి బయలుదేరి వెళ్తున్నాము. మార్నింగ్ వెళ్దామంటే టైం ఉండట్లేదు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఎండకి భయపడి అస్సలు బయట రావట్లేదండి 11 తర్వాత. ఇంకా ఈవినింగ్ 6 పైనే బయట వస్తూ ఉన్నాము. అందుకనేసని ఈవినింగ్ వచ్చాను, కొంచెం చల్లగా ఉంటుంది అని. ఇంకా
పూలు తీసుకున్నాను. ఇక్కడ నేను సాయి పసుపు తీసుకున్నానండి. నేను పసుపు వాడతానన్నమాట మొహానికి. దానికోసమని సాయి పసుపు తీసుకున్నాను. ఇంకా కూరగాయలు తీసుకుందామని రైతు బజార్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ కూరగాయలు తీసుకుంటూ ఉంటే మోహన కాల్ చేశాడనమాట. సడన్గా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బజార్కి రా, నేను ఒక ప్లేస్లో ఉన్నాను, అక్కడికి వచ్చేయి అన్నాడు. అది ఎందుకు అనేదని నేను చూపిస్తాను. ఇది రైతు బజారు. నేను చాలా సార్లు చూపించాను అనమాట రైతు బజారు. ఇది రామఫలం. మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది కదండి రామఫలము. మీలో ఎంతమందికి రామఫలం అంటే ఇష్టము నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అదైతే. వెజిటేబుల్స్ అన్నీ తీసుకునేసిన తర్వాత మోహన రమ్మనింది ఫర్నిచర్ షాప్ కండి. ఎందుకనంటే ఇక్కడ బెడ్ కొంటున్నాం అనమాట. దివానాకి బెడ్ పాడైపోయింది, దానికోసము బెడ్ కొంటున్నాం. చాలా రోజుల నుంచి కొనాలి అనుకుంటే ఇంకా ఆ రోజు సడన్గా కుదిరింది. ఇక్కడ అట్లే ఉజ్వల్కి కూడా ఒక బెడ్ కొంటున్నాము. తను కింద పడుకుంటున్నాడండి, ఇబ్బందిగా ఉంది. అందుకనేసి అని తనకి కింద వేసుకోవడానికి ఒక బెడ్, దివానాకి బెడ్ కొంటున్నాము. అదే మోహన ఫోన్ చేసి రమ్మన్నారు. తను యోగా అన్నండి మోహన ఫ్రెండ్. వాళ్ళిద్దరూ వచ్చి సెలెక్ట్ చేసినారు. మాకు కాల్ చేసి వచ్చి చూడు ఎలా ఉంది ఏమి, అట్లే తీసుకెళ్ళిపో ఇంటికి అని చెప్పారు. దానికోసమని వెళ్ళి మేము చూసి ఇంటికి తీసుకొచ్చేసాము. వస్తూ ఫ్లవర్స్ తీసుకున్నాను కదండి. రాజమ్మని పిలిచి ఇక్కడ పూలు కట్టిస్తూ ఉన్నాను. మా పిన్నికి ఇచ్చి పంపించాలి పూలు. ఇక్కడ ముగ్గు కూడా వేసేస్తున్నాను. పనిలో పని అంతా క్లీన్ చేసేసాం కదా, ముగ్గు కూడా ఒకేసారి వేసేస్తే ఒక పని అయిపోతుంది. మార్నింగ్ లేసి వేయాల్సిన అవసరం ఉండదు అనేసి ముగ్గు పెట్టేస్తున్నాను. నేను ముగ్గు వేస్తే ఖుషి వచ్చి పసుపు కుంకుమ పెడతా ఉంది. నేను కూడా హెల్ప్ చేస్తానమ్మా నీకు అనేసి. అప్పుడప్పుడు వాళ్ళు అట్లా హెల్పింగ్ నేచర్ వచ్చేస్తుందిలేండి. ఆ రోజు అలా జరిగిందనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. నైట్ వెజిటేబుల్స్ తీసుకొచ్చాను కదండి, అవి సర్దుకోలేదు, బ్యాగ్లో అలానే ఉన్నాయి. అప్పటికే నా పని అయిపోయింది. అవన్నీ మార్నింగ్ ఎత్తుకొని కూర్చొని ఓపిక్గా సర్దుకుంటూ ఉన్నాను. ఇలా సర్దుకుంటూ ఉంటే మోహన ఈ కోకోనట్ వాటర్ తెచ్చాడండి ఎర్లీ మార్నింగ్. చాలా మంచిది కోకోనట్ వాటర్ ఎర్లీ మార్నింగ్ కానీ ఎంటీ స్టమక్తో తాగితే. మోహన తెచ్చాడు. అది అందరం షేర్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడ కొత్త బెడ్ తెచ్చాం కదండి నైట్, అది వేసుకొని ఆడుతూ ఉన్నారు. ఉజ్వల్కి కూడా ఆ రోజు స్టడీ లీవ్ అని చెప్పి ఇచ్చేశారు. ఖుషికి అయితే హాలిడేస్. మా జున్నోడు చూసారా ఆ కొత్త బెడ్ మీద వేసుకొని ఎంత బాగా ఆడుకుంటూ ఉన్నారు. అదే ముచ్చటేసి వీడియో తీసింది. తనకు కూడా బెడ్ కావాలంట. అదే ఇక్కడ ఒప్పుకోలేదు. వాళ్ళతో పాటు అది కూడా బెడ్ మీద ఆడుతూ ఉంది. అదే ఇక్కడ వాళ్ళు మాట్లాడుతూ అరుస్తూ ఉన్నారు. టీవీ సౌండ్స్ ఉన్నాయండి, లేకపోతే నేను వాయిస్ వినిపించదును. యాజ్ యూజువల్ అది అయిపోయిన తర్వాత వీళ్ళు ఫ్రెష్ అప్ అయినారు. ఉప్మా చేశాను టిఫిన్కి. అది పెట్టించాను, తింటూ ఉన్నారు. ఈ లోపల నాకు ఒక పార్సల్ వచ్చిందండి. నేను మీషోలో లెగ్గిన్స్ ఆర్డర్ పెట్టానన్నమాట కంబోలో. అది వచ్చాయి. అది మీతో అన్బాక్సింగ్ వీడియో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. ఇదైతే నాకు పెద్దగా అనిపించలేదండి. 5కి నేను 3 రేటింగే ఇస్తాను. ఆ ప్రైస్ వర్త్ చూస్తే బెటరే అనిపిస్తుంది, కానీ క్వాలిటీ అయితే అంతగా లేదు. అరౌండ్ ఇది నాకు 250 300 లోపలే వచ్చిందండి. దీని కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు నచ్చితే ట్రై చేయండి. కానీ ప్రైస్కి రీజనబుల్లే అనిపించింది. నాకైతే క్వాలిటీ అయితే నచ్చలేదు. ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైనా మనీని బట్టే కదండి, ఆ ప్రైస్ని బట్టి ఆ క్వాలిటీ ఉంటుంది. ఆ ప్రైస్కి ఆ రేంజ్ ఓకే, నో ప్రాబ్లం. నచ్చితే ట్రై చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ నేను చూపిస్తున్నాను. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయన్నమాట. నేనైతే రెడ్, స్కిన్ కలర్, బ్లాక్ తీసుకున్నాను. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కంబోలో. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. దీంతో పాటు నేను స్కార్ఫ్ ఒకటి ఆర్డర్ పెట్టానండి. ఈ ఎండలకి బయట వెళ్తూ ఉంటే అస్సలు అవ్వట్లేదన్నమాట. అందుకనేసి కాటన్ ఒక స్కార్ఫ్ ఆర్డర్ పెట్టాను, అది కూడా వచ్చింది. ఇదైతే నేను 5కి 5 రేటింగ్ ఇస్తానండి. తప్పకుండా ట్రై చేయాల్సిన ప్రోడక్ట్ అనమాట. చాలా బాగుంది, సూపర్గా ఉందన్నమాట. అస్సలు స్కిప్ చేయొద్దండి. దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సూపర్ అన్నమాట. ఇది నాకు 100 150 లోపల పడింది దీని ప్రైస్. ఇది కూడా నేను కోడ్ ఇస్తాను, మీకు నచ్చితే ట్రై చేయండి. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. సూపర్ అన్నమాట, చాలా బాగుంది. ఇక్కడ వంట చేసేసాను, రైస్ చేశాను. మోహన చికెన్ తెచ్చాడనమాట. చికెన్ కోసమని ఇక్కడ మసాలా వేపుతా ఉన్నాను. చికెన్ చేసేయాలి. చికెన్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టాను. మసాలా రెడీ అయిపోతే చికెన్ కర్రీ చేయడమే. ఫైనలీ వంట అంతా రెడీ చేసేసాను, తినేసాము. ఇక్కడ రెస్ట్ టైం అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారా తిని అని చూస్తే ఆడుకుంటా ఉన్నారు. వీళ్ళతో పాటు నేను కూడా కొంతసేపు రిలాక్స్ అవుదాము అనేసి వీళ్ళతో పడుకున్నాను. నన్ను
మాటలే మాటలండి. సరిపోయినాయి. ఇద్దరు మాటలు చెప్పుకోవడమే సరిపోయింది అన్నా, చెల్లి మీద. ఇంకిక్కడ సడన్‌గా బయలుదేరాల్సొచ్చింది. ఎక్కడికనంటే పార్క్‌కెళ్తున్నామనమాట. చానా రోజుల తర్వాత నేను మున్సిపల్ పార్క్‌కెళ్తున్నాను. అది ఖుషి వల్లే. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ మీట్ అవుతున్నారనమాట. ఒక అమ్మాయి తను ఔట్ ఆఫ్ స్టేషను వేరే ఊర్లో ఉంటుంది. తను తిరుపతికొచ్చిందంట. చానా బెస్ట్ ఫ్రెండ్ ఖుషీకి. ఇంకా తను కాల్ చేసింది. మేమందరం పార్క్‌లో మీట్ అవుతామా ఆంటీ మా ఫ్రెండ్స్. మీరు పార్క్‌కి తీసుకురండి ఖుషీని అని చెప్తే, ఇంక సడన్‌గా నేను పార్క్‌కి తీసుకొచ్చాను. ఇది మా ఇంటి దగ్గర నుంచి హాఫ్ అన్ అవర్ పడుతుందండి మున్సిపల్ పార్క్ అనమాట. చానా రోజులైపోయింది నేను మున్సిపల్ పార్క్‌కొచ్చి. ఇంకా అక్కడికి తీసుకొచ్చాను. ఇంకా తన ఫ్రెండ్స్‌ని కలవాలి అని అంటే ఖుషి అందుకని తీసుకొచ్చాను. ఆ అమ్మాయి నెక్స్ట్ డేనే ఊరికెళ్ళిపోతుందంట. మళ్ళెప్పుడు కలుస్తామో ఏమో అమ్మ నన్ను తీసుకెళ్ళు అననింది. ఇంకా వాళ్ళు కూడా కాల్ చేసి తీసుకురండి ఆంటీ అనంటే ఇంకా తీసుకొనొచ్చాను. వీళ్ళొక 5 మెంబర్స్ ఉన్నారండి బెస్ట్ ఫ్రెండ్స్ ఎల్‌కేజీ నుంచి. దాంట్లో ముగ్గురు కలుస్తున్నారు. ఇద్దరు మిస్ అనమాట. కుదరలేదు వాళ్ళకి రావడము. ఇంకా ఖుషి వల్ల చానా రోజుల తర్వాత నేను మున్సిపల్ పార్క్‌కొచ్చానండి. చానా డెవలప్ అయింది. చానా కొత్తగా డెవలప్ చేసుండారు. నేను చూడలేదనమాట ఇంతగా డెవలప్ చేసుండారా అని. ఎందుకంటే అంత గ్యాప్ వచ్చింది. నేను మున్సిపల్ పార్క్ రావడం ఎప్పుడో వచ్చాను. చూస్తే బాగా నచ్చింది నాకు. అన్ని రైడ్స్ ఉన్నాయి. ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ప్లే ఏరియా ఉంది. సూపర్ అనమాట. జస్ట్ మీకు అలా చూపిస్తా ఉన్నాను. ఫైనల్లీ చూసారా వీళ్ళే అండి వాళ్ళ ఫ్రెండ్స్. ఇప్పుడు ఖుషి హగ్ చేసుకునింది. తనే అనమాట ఔట్ ఆఫ్ స్టేషన్‌లో ఉండేది. ఇంకా తను వచ్చింది. ఇంక మళ్ళీ తను వెళ్ళిపోతుంది. అందుకనేసని కలవాలి అని చెప్పి ఇంకా ఆ టైంకొచ్చాము. యాక్చువల్‌గా 7 అయిపోయింది. 2 ఇయర్స్ తర్వాత కలుస్తా ఉందండి ఆ అమ్మాయి. చానా మిస్ అయినారనమాట. ఎంత బాగా అనిపించిందో నాకు. పిల్లలు అసలెంత సంతోషమేసిందో ఒకరినొకరు చూసుకునేసరికి. అలానే ఉంటుంది గదండీ ఫ్రెండ్‌షిప్ అంటే. ఇంకిక్కడ ఈ ఫౌంటైన్ నచ్చింది నాకు శివుడిది. ఇంకది అలా చూపిస్తున్నాను మీకు. ఇంకిక్కడ రైడ్స్ ఎక్కుదామని జెప్పి వెళ్తూ ఉన్నాము. వాటర్ ఫ్లోది. ఇంకిక్కడ ఫోటోస్ తీస్తున్నాను. దాంట్లో ఖుషీనే అందరికన్నా పొట్టిగా ఉంది. అదే ఇక్కడ నేను కామెంట్ జేస్తాను నవ్వుతా ఉంది. ఇంక వీళ్ళు ఈ రైడ్స్ ఆడనే సరిపోయింది. ఫైనల్లీ గేమ్స్ అన్నీ ఆడేశారు. అలసిపోయారు. ఇప్పుడు ఇంకా రిలాక్స్ టైము, స్నాక్స్ టైమ్ అనమాట. ఇంకా స్నాక్స్ కోసం ఫ్రెంచ్ ఫ్రైస్, కూల్ డ్రింక్స్, పఫ్స్ అవన్నీ తీసిచ్చాము. ఇంకా అవి తింటూ ఉన్నారు. అప్పటికే టైం 8:30 అలా అవుతుంది. ఇంకా తినేసి బయలుదేరదాము అంటే, లేదా ఆంటీ ఇంకొక 5 మినిట్స్ ఆడుకొనేసి వెళ్తాము అని అంటూనే ఉన్నారు. ఇంకా 8:30, 8:40 వరకు అక్కడే ఉన్నాము. ఇంకా బాగా ఆడుకున్నారు పిల్లలు. ఇంకా వెళ్తూ నేనిక్కడ ఫోటోస్ తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది. ఈ మా తిరుపతి అనే పేరనమాట. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అవన్నీ అయితే చానా ఉన్నాయండి. కానీ ప్రైజే కొంచెం హెవీ అనిపిచ్చింది. అస్సలు రారే వీళ్ళు వెళ్దాము అని అంటే టైం అవుతా ఉంది అంటే కూడా వినరే. కొంసేపు అని చెప్పి మళ్ళీ ప్లే ఏరియాకెళ్లారు. మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఎంత బావుందో. అన్నీ ఉన్నాయండి. రైడ్స్ ఉన్నాయి. చానా బాగున్నాయి. పిల్లలకైతే సూపర్‌గా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ప్లే ఏరియా అయితే నాకు భలే నచ్చిందండి. కింద పడితే దెబ్బలు తగలకుండా ఇక్కడ ఫోమ్ లాగా అరేంజ్ చేశారనమాట ఫ్లోర్‌కి. చానా బావుంది. టెన్నిస్ ఆడడానికి, నెక్స్ట్ ఫుట్‌బాల్ ఆడడానికి అన్నీ చానా బాగున్నాయి. చూడండి ఎంత బావుందో. ఫైనల్లీ ఆటలన్నీ అయిపోయినాయి. ఇంకా ఇంటికి బయలుదేరేటప్పుడు ఈ ఫౌంటైన్ దగ్గర ఫోటోస్ తీసుకున్నారనమాట గుర్తుగా. పాపం ఎంత మిస్ అయినారండి పిల్లలైతే. బాగా మిస్ అవుతున్నారు. అసలు వదలరే ఒకరినొకరు. మాటలే సరిపోతాయి. ఆటలే సరిపోతాయి. పాపం చానా మిస్ అయినారు. 2 ఇయర్స్ మిస్ అయిందండి ఆ అమ్మాయి అయితే.
ఇంక మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో అనేసని ఆ రోజు కలిసారనమాట అందరూ. ఇంకా ఫైనలీ అందరం బయలుదేరేస్తున్నాము ఇంటికి. అదే ఇక్కడ ఖుషి చెప్తాంది, చాలా హ్యాపీ అమ్మ, నేను నా ఫ్రెండ్ని కలిసినాను, వాళ్ళు ఎప్పుడు కలుస్తుందో ఏమో, ఈసారి తప్పకుండా ఇంటికి పిలవాలి అందరినీ అని అంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.